హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ ముద్దపప్పు ఆవకాయ అన్నం ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్లోకి ఒక హాఫ్ కప్పు కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో ఒక కప్పు వాటర్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసి, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకొని చిటికెడు ఇంగువ వేసి కలుపుకొని ఇందులో సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయ అలాగే టమాటా ముక్కలను వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన కందిపప్పును వేసుకొని 1 కప్పు వాటర్ వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి. ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులో 3 టీ స్పూన్ల ఆవకాయను వేసి కలుపుకొని ఉడికించిన అన్నం 2 కప్పులు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పుని యాడ్ చేసుకొని చివరిగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు వేసి వేయించుకొని పైన కొద్దిగా ఆవకాయ వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.